2024 జూలై 22 దినఫలాలు మేషరాశి. కొందరు సన్నిహితులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మారిపోతాయి. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. చేపట్టిన పనులు చాలా వరకు సఫలమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృషభ రాశి. ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పోటీదారులతో ఇబ్బందులున్నప్పటికీ లాభాలకు లోటు ఉండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మిథున రాశి. మనసులోని 1-2 కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా తగ్గుతాయి. కర్కాటక రాశి. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా నెరవేరుతుంది. బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. సింహరాశి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీతో బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్య రాశి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఒకరిద్దరు బంధువులకు వీలైనంత సహాయం చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలా వరకు బయటపడతారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఒత్తిడి ఉంటుంది. తులారాశి. మాట తొందర వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఎవరితోనైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు చెక్కబడతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతుంది. ఎవరిని అతిగా నమ్మొద్దు. వృశ్చిక రాశి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రతిఫలితానికి లోటు ఉండదు. 1-2 ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వృధా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ధనుస్సు రాశి. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి 1-2 శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంతో విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. మకర రాశి. సొంత పనుల విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఇతరుల బాధ్యతలను భుజాన వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో మార్పు చేపట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కుంభరాశి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. 1-2 ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయడం మంచిది కాదు. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. మీనరాశి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు మీద పడతాయి.